నమస్తే. ఇక్కడ చెప్రాసి ఉద్యోగం అయినా పర్వాలేదు కానీ గవర్నమెంట్ ఉద్యోగం చేయాలని చెప్పేసి చాలా మంది ఒక చెప్తా ఉంటారు తగు నాని. అయితే పిల్లలు ప్రయోజకులైతే తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవు. ఊర్లో బతుకు తెరువు లేక బతకలేని పరిస్థితుల్లో ఊరు వదిలి నల్గొండకొచ్చి నల్గొండలో విసిరి పని చేసుకుంటూ బతికి తన పిల్లల్ని ఉన్నత చదువులు చదివించి ఒక ఉద్యోగం చెప్పాలనే ఒక లక్ష్యంతో చదివిస్తే పిల్లలు కూడా అదే రీతిలో ఇప్పుడు 4 ఉద్యోగాలు కూడా సంపాదించింది. ఇలాంటి పరిస్థితి నల్గొండ జిల్లాలో చూస్తా ఉన్నాం. ఒక మామూలుగా ఒక్క ఉద్యోగం కొట్టడానికే ఈ రోజుల్లో చాలా ఇబ్బంది పడతా ఉంటారు. అయితే పట్టుదలతో చదివితే ఒక ఉద్యోగం కాదు 4 ఉద్యోగాలు కూడా సంపాదించవచ్చు అని చేసి చూపించింది. అది ఎలాంటి కోచింగ్ లేకుండా కేవలం యూట్యూబ్ ద్వారా నేర్చుకొని అందులో ఉన్నటువంటి మెటీరియల్ తీసుకొని చదువుకొని 4 ఉద్యోగాలు సంపాదించడం ఆషామాషి విషయం కాదు. ఎట్లా ఏ విధంగా ప్రిపేర్ అయింది ఏంటంటే ఆ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మీకు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి? ఇప్పుడు మీరు ఎలా ఏ విధంగా చదువుకున్నారు, ఏ విధంగా కష్టపడ్డారు, మీ అమ్మ నాన్న వాళ్ళ సపోర్ట్ ఎంత మేరకు ఉంది మీకు? మీరే ట్యూషన్ చెప్పుకొని చదువుకొని మీరు ఉద్యోగం సంపాదించిన అని చెప్తా ఉన్నారు. మీకు మీరు ఆ ఉద్యోగాలు వచ్చినందుకు ఏ విధంగా అనుకుంటున్నారు? నాకు 4 గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చాయండి. చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న చాలా ప్రోత్సహించేవాళ్ళు. AEE, AE, పాలిటెక్నిక్ లెక్చరర్స్, గ్రూప్ 4. దేనికి పోతున్నారు మరి? AEEకి జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. ఎప్పుడు అవుతున్నారు? ఇంకా పోస్టింగ్ ఆర్డర్స్ గవర్నమెంట్ ఎప్పుడు ఇస్తే ఇంకా అప్పుడు జాయిన్ అవుతాం. మీ ఏ ఊరు? ఇక్కడ ఇప్పుడు నల్గొండకు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నల్గొండకు వచ్చి 30 సంవత్సరాలు అవుతుంది. మా ఫ్యామిలీ సొంత ఊరు కట్టంగూరు మండలం, కల్మెర గ్రామం, నల్గొండ జిల్లా. ఏ విధంగా మీరు ప్రిపేర్ అయ్యేది? మీరు యాక్చువల్గా మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? ఏ విధంగా ప్రిపేర్ అవుతాను? కోచింగ్ అంటే గేట్ కోసం కోచింగ్ తీసుకున్నాను. అదే నాకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా యూస్ఫుల్ అయింది. ఇంకా జనరల్ స్టడీస్కి ఆన్లైన్ సోర్సెస్ యూజ్ చేసుకున్నాను, లైక్ యూట్యూబ్, టెలిగ్రామ్ అండ్ ఆల్. ఫ్రెండ్స్ నోట్స్ అలా యూజ్ చేసుకుంటూ చదివాను. ఆన్లైన్ సోర్సెస్ యూజ్ చేసుకున్నాను. యూట్యూబ్లో చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉండేవి, చాలా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వరల్డ్ డిజిటలైజ్ అయిపోయాక చాలా వరకు అన్ని ఆన్లైన్ సోర్సెస్లోనే ఉన్నాయి. వాటినే నేను ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకున్నాను. టీశాట్లో క్లాసెస్ వినేదాన్ని. కోవిడ్ టైంలో కూడా టైం వేస్ట్ చేయకుండా టీశాట్ క్లాసెస్ విన్నాను నేను. అవి నాకు చాలా హెల్ప్ అయ్యాయి. ఇప్పుడు మీకు ఇట్లా 4 జాబులు వచ్చినాయి కదా, లేని వాళ్ళు చాలామంది మాకు ఉద్యోగం రాలేదని బాధపడుతూ ఉన్నారు. మరి వాళ్ళకి ఏ విధంగా చెప్పాలి? నేను మిగతా 3 పోస్టులు వెరిఫికేషన్ కూడా వెళ్ళొద్దు అనుకుంటున్నాను. సో దట్ బ్యాక్లాగ్ పోస్ట్ క్రియేట్ అవుతాయి కదా. ఓన్లీ ఒక్క జాబ్లోనే జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. దట్ ఈస్ AEE. దట్ ఈస్ హైయెస్ట్. ఓకే. యూత్కి ఏ విధంగా మీరు మీ సజెషన్ ఏంది? యూత్ కాంపిటేటివ్ ఫీల్డ్ అనేది అందరూ భయపడతారు చాలా వరకు. కాంపిటీషన్ ఎలా ఫేస్ చేయాలి, ఎలా సర్వైవ్ అవ్వాలని ఫస్ట్లోనే చాలా భయపడుతూ ఉంటారు. కానీ ధైర్యంతో ముందుకొచ్చి ఇప్పుడు గవర్నమెంట్ కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. ఇంకా ఎవ్రీ ఇయర్ జాబ్స్ ఉంటాయి. అందరు చెప్తున్నారు పక్కా ఆ జాబ్ క్యాలెండర్ ఫాలో అవుతారు, ప్రతి ఇయర్ నోటిఫికేషన్స్ ఉంటాయని. దిస్ ఈజ్ ద రైట్ టైం. ఎవ్రీవన్ అంటే గ్రాడ్యుయేట్స్ షుడ్ స్టార్ట్ ద ప్రిపరేషన్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఐ విల్ సజెస్ట్ దెమ్. ఓకే. ఇప్పుడు మీ గోల్ ఏంటి? మీరు ఏం కావాలనుకుంటున్నారు? చిన్నప్పటి నుంచి కూడా అమ్మ నాన్న చాలా ప్రోత్సహించేవాళ్ళు. గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, మన ఫ్యామిలీ సిచ్యువేషన్ నువ్వే అంటే మా అన్నయ్య కానీ అక్క కానీ ఆ ముగ్గురిని చాలా ప్రోత్సహించేవాళ్ళు అమ్మ నాన్న. వాళ్ళ కష్టాల నుంచే మేము చాలా ఇన్స్పైర్ అయ్యాము. వాళ్ళు ఎప్పుడూ కష్టపడుతూనే ఉండేవాళ్ళు. మా మమ్మీ డాడీ ఇస్త్రీ చేసేవాళ్ళు. అది చేస్తూనే మమ్మల్ని చిన్నప్పటి నుంచి చదివించారు. మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతా ఉన్నాను. ఏ విధంగా మీరు మీ పాపకి ఏ విధంగా ఎట్లా చదువుకోవాలని ఏ విధంగా చెప్పేవారు? మీరు ఇట్లా 4 ఉద్యోగాలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసిరా? ఆమె మొదటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా ఆమె చదువు అంటే చాలా ఇంపార్టెంట్. ఆమెకు జ్వరం వచ్చినా, నొప్పి వచ్చినా, ఏది వచ్చినా కానీ అదొక పక్క చూసుకుంటూ కూడా పోయి మళ్ళీ పుస్తకం పడుతుంది. అంటే మేము అప్పుడే అనుకున్నాం, అంటే ఎంత ఏజ్ చేసిన బడికి పోవద్దు అంటే కొంచెం ఆరోగ్యం బాగాలేకుంటే బడికి పోవద్దు అంటే కూడా నేను బడికి పోవాలి డాడీ, నేను బడికి పోవాలి, తప్పకుండా బడికి పోవాలని చెప్పేసి అట్లనన్నా పోతుంది అని మేము అప్పుడే అనుకున్నాం. అప్పుడే ఎక్స్పెక్ట్ చేసినాం ఈ అమ్మాయి మంచిగా ఇంత కాన్ఫిడెన్స్ ఉందంటే మేము ఏదైనా జాబ్ ముందు ఫ్యూచర్లో జాబ్ కొట్టగలుగుతుంది, మాకు మా పేరు నిలబెట్టగలుగుతుంది అనేసి మేము అప్పుడే ఊహించుకున్నాం. ఆ రకంగానే మా ఊహకు ఆమె ప్రతిఫలం చూపించింది. మేము చాలా సంతోషపడతా ఉన్నాం, చాలా గర్వపడతా ఉన్నాం. మాకు ఇంతమంది ఏం చేద్దాం, అసలు మీ పాపని ఏం చేపిద్దాం అనుకున్నారు మీరు?
మేము ఆల్రెడీ ఆమె ఇప్పుడు అసలు ఆమె గ్రూప్ 1కు ప్రిపేర్ అవుతుంది. అంటే ఏఈకు వచ్చేసింది, అంటే ఏఈకి ఆల్రెడీ జాయిన్ అవుతుంది. కావాల్సింటే ఆమె ఇది వస్తే కూడా ఆల్రెడీ గ్రూప్ 1 ఆమెకు చాలా ఆమెకున్న పట్టుదల ఏంది, గ్రూప్ 1ని సాధించాలనేది కోరిక. కావాల్సింది ఏంటంటే ఇప్పుడు దానికి టైం ఉంది కాబట్టి ఈలోగా వాళ్ళు ఆర్డర్ ఇచ్చేస్తే వాళ్ళు జాయిన్ అయిపోతుంది. వాళ్ళు మంచిగా ఉండాలి, ఎక్కడున్నా కానీ మంచిగా ఉంటే చాలు అనేది నా కోరిక.